గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ కోరారు. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను విడతల వారీగా అయినా విడుదల చేయాలని కోరారు. వేతన సవరణ కోసం త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ తప్పుడు కేసులు అరాచకాల నుంచి ఉద్యోగుల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఉదయపూర్వక అప్పీల్ చేస్తా ఉన్నా. మొన్ననే ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వంలో ఉద్యోగుల మీద పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని, ఉదాహరణకి సిపిఎస్ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చమని విజయవాడలో చలో విజయవాడ ప్రోగ్రాం పెట్టుకుంటే వాళ్ళందరి మీద ఇళ్ల దగ్గర బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు ఆ నాయకులందరినీ కూడా. అలాంటి అనేక కేసులు అనేక ఉద్యోగ సంఘాల నాయకుల మీద కూడా పెట్టడం జరిగింది. సరే, వ్యక్తిగతంగా నా మీద పెట్టిన కేసు నుంచి నన్ను విముక్తి చేసిన ఓవరాల్ గా సంఘాల మీద పెట్టినటువంటి కేసులు కూడా ఉన్నాయి, నాయకుల మీద పెట్టిన కేసులు ఉన్నాయి. వాటిని కూడా వెంటనే తొలగించాలని చెప్పని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఉద్యోగులు వాళ్ళ కనీస అవసరాలు కూడా అడగకుండా ఉండలేనటువంటి మా ఇబ్బందిని కూడా ప్రభుత్వం గమనించి అర్థం చేసుకుని మాకు రావాల్సినటువంటి చెల్లించవలసిన ఆర్థిక ప్రయోజనాలు అన్నీ ఒకసారి చెల్లించలేకపోయినా విడతల వారీగా చెల్లించేటువంటి ఒక ప్రణాళికనైనా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేసి ఒక ప్రకటన చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.